ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. అయితే తులసి మొక్కను పూజించడం అందరికీ తెలుసు. కానీ తులసి మాలను ధరిస్తారని చాలా మందికి తెలియదు. ఈ తులసి మాల హారాన్ని పవిత్రమైన మొక్క కాండం నుంచి తయారు చేస్తారు. దీన్ని ధరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ మాల ఏ దేవుడి భక్తులు ఎక్కువగా ధరిస్తారు? దాని ప్రాముఖ్యత ఏంటి? పాటించాల్సిన నియమాలేంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం తులసి మాల లేదా తులసి జపమాలను శ్రీకృష్ణుని భక్తులు వైష్ణవులు ధరిస్తారు. ఈ మాలను మెడలో 3 తంతువులుగా ధరిస్తారు. ఈ దండను విష్ణువు శ్రీకృష్ణుడికి ప్రియమైనదిగా భావిస్తారు. ఈ మాలను లక్ష్మీదేవి అవతారంగా కూడా భావిస్తారు. తులసి మాల ధరించిన భక్తులు భగవంతునికి ప్రియమైన వారుగా ఉంటారని నమ్ముతారు. తులసి మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు. తులసి మాల ధరించడం వల్ల ప్రతికూల శక్తులు, పీడకలలు, ప్రమాదాలు, ఇతర దాడుల నుంచి రక్షణ ఉంటుంది. ఇది ధరించిన వారికి సంపద, అదృష్టం కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు. ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు తులసి మాల ధరించడం వల్ల శ్రద్ధ, దృష్టి, ఏకాగ్రత పెరుగుతాయట. తులసిలో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని, భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయని వైద్య నిపుణులు కూడా చెబుతారు. తులసి మాల ధరించడం వల్ల నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపి ఆందోళన స్థాయిలు తగ్గుతాయట. తులసి మాల ధరించడానికి నియమాలు. తులసి మాల ధరించేవారు ముఖ్యంగా 4 సూత్రాలకు కట్టుబడి ఉండాలని పండితులు చెబుతున్నారు. మాంసాహారం, జూదం, మత్తు, అక్రమ లైంగిక సంబంధాలనే వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తులసి మాల ధరించాలనుకునే భక్తులు టీ, కాఫీలకు సైతం దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే ఈ మాల ధరించాలనుకునే వారు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఉపయోగించిన ఆహారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ మాలను ఒకసారి ధరిస్తే ఎప్పటికీ తీసివేయకూడదట. ఈ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేవారు మాత్రమే తులసి మాల ధరించాలని సూచిస్తున్నారు.